గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పెందుర్తి జోన్ అగనంపూడి జోన్లలో వార్డుల అభివృద్ధికి సంబంధించి జోనల్ రివ్యూ మీటింగ్ జరిగింది. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వార్డులో ఇప్పటికే అభివృద్ధి పనులపై దిశానిర్దేశం చేశారు. చాలా చోట్ల ప్రభుత్వ భూములు కాపాడడంలో, అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో వారు విఫలమవుతున్నారని, దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషన్ కేతన్ గార్గ్, జీవీఎంసీ నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి దగ్గర పూర్తి చేసుకోలేకపోయాం, కోర్టు కేసు ఉండటం వల్ల. బిఆర్టీఎస్ రోడ్డు గురించి మేము ప్రజాప్రతినిధులు అందరం కూర్చున్నప్పుడు, మొన్న భరత్ గారు మేమంతా ఎంపీ గారిని అంతా కూర్చున్నప్పుడు ఎమ్మెల్యే, బిఆర్టీఎస్ అనేది మన ఏరియాలో ఒక ఫెయిల్యూర్ స్కీమ్ గా మిగిలింది సార్. మా అందరి రికమెండేషన్ ఏంటంటే బిఆర్టీఎస్ సెంటర్ రోడ్డు చేసి ఒక రోడ్డు వెళ్ళటం, ఒక రోడ్డు రావటం లాగా వన్ వే పెట్టుకుని సెంటర్ రోడ్ వెళ్తా ఉంది. అది ఏదైతే మనకి డిస్ప్యూట్ ఉన్న రైతులతో ఇష్యూ ఉన్న 144 acres ఉందో దాంట్లో 4 ఎకరాలు పాస్ అవుతా ఉంది. అది రైతులు కూడా అండర్స్తా ఉన్నారు. చిత్తూరు రోడ్డు మీరు కమిషనర్, మన విఎంఆర్డీఏ కమిషనర్, మీరు అందరూ కూడా ఒకసారి 2 రోజులు కూర్చుని రైతులకు అసలు దానికి ఏమి పోతాము, రైతులతో నేను స్థానిక కార్పొరేటర్ తలసేని గారి మీటింగ్ పెట్టామండి. వారైతే విఎంఆర్డీఏ కమిషనర్ గారు వాదన ఏంటంటే తర్వాత మిగతా వాళ్ళకి ఏది ఇస్తామో అది వర్తిస్తుందని చెప్పి ఖాళీ చేయించండి అంటున్నారు. ఒకసారి ముగ్గురు మీటింగ్ చేసుకుని ఇండియాకి వెళ్తామా, ఇంకో పరిష్కారం ఏదన్నా ఇస్తామా అనేది కూడా